నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. వెనకబడిన విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరికీ విద్య అనేది అందాలి అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ 18 కోట్లు ఖర్చు చేసి ఈ బిల్డింగ్ని అయితే స్థాపించడం జరిగింది. సో ఈ డిగ్రీ అండ్ స్కూల్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడే అందేలాగా స్కూల్ నుంచి డిగ్రీ వరకు కూడా చదువుకునే ఒక ఆలోచనతో ఈ స్కూల్ని నిర్మించడం అయితే జరిగింది. కానీ నిర్మాణం అయితే పూర్తి అయ్యింది. 18 కోట్లతో నిర్మాణం పూర్తయి ఆధునికమైన ఎక్విప్మెంట్స్తో కూడా నిర్మించబడింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం భవనం మాత్రమే మిగిలింది. ఇక్కడ విద్యార్థులు లేరు, టీచర్లు లేరు, బూజుపట్టిన బిల్డింగ్స్ అన్నట్టుగానే మిగిలిపోయింది. అయితే దీన్ని నిర్మించినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకోకపోవడానికి కారణం ఏంటి అని చూడగా ఇక్కడ సంస్థలో లోపమో లేకుంటే మరేవో ఇతర కారణాలు కాదు, దీని పక్కనే ఆనుకొని ఉన్న ఒక డంపింగ్ యార్డ్ వల్ల ఈ స్కూల్ అయితే నిర్మాణం జరిగినప్పటికీ కూడా ప్రారంభం అనేది లేకుండా విద్యార్థులు ఇక్కడ చదువుకోకుండా మిగిలిపోయారు. మరి ఇక్కడ చదువుకోవాల్సిన విద్యార్థులు ఎక్కడున్నారు అని చూస్తే కనుక ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఆ విద్యార్థులందరికీ కూడా శిక్షణ అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ అనేది నిర్మాణించినప్పటికీ కూడా ఎందుకని ఇక్కడ విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ అనేది స్కూల్లోని పిల్లలకే కాదు, ఇక్కడ విద్య కోసం వచ్చే పిల్లలతో పాటు చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఆనుకొనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దోమలు, ఈగలు, దుర్గంధమైన వాసనలతో ఇక్కడ ఉండేవారికి కూడా కొద్దిగా అనారోగ్య పాలవుతున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా వచ్చి దీన్ని పర్యటించడం జరిగింది. మరి ఇక్కడ వస్తున్న ఈ దుర్వాసన కావచ్చు, ఈగలు కావచ్చు, ఇలాంటి ఒక పరిస్థితిని ఆయన చూసి ఈ నెల 9 లోపు దాదాపు 30 రోజుల్లోపు ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త అంతటిని కూడా ఇక్కడ క్లియర్ చేయించి నెక్స్ట్ మంత్ లోపు ఈ కాలేజ్ అండ్ స్కూల్ని రీఓపెన్ చేసే విధంగా మేము మరామత్తు పనులు మొదలు పెడతామని చెప్పారు. కానీ ఈ మాట చెప్పి ఇప్పటికే 22 రోజుల పైనే అవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ప్రతిస్పందన లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆ చెత్త అలాగే నిలిచిపోయింది. ఇప్పటికే ఇక్కడ వాసన కూడా ఎంత ఘోరంగా వస్తుందంటే వచ్చిన మనకే ఈ విధంగా ఉంటుంది అంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు పాపం ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా అసలు మంత్రి గారు వచ్చినప్పుడు ఏమన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నారు, అసలు ఎప్పటి నుంచి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడే ఉంది, సో డంపింగ్ యార్డ్ ముందే కనుక ఇక్కడ ఉంటే మరి ఇలాంటి ప్లేస్లో ఈ స్కూల్ అండ్ కాలేజ్ని ఎలా కట్టాలని అనిపించింది. మరి వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటుగా ఈ స్కూల్ అండ్ కాలేజ్కి పక్కనే ఆనుకొని ఉన్న ఈ డంపింగ్ యార్డ్ పరిసరాలలోనే ఈ పక్కనే ఉన్న బిల్డింగ్లోని ఒక వ్యక్తి అయితే మనతో పాటుగా ఉన్నారు. ఆయన పేరు నరేష్ అంట. సో అతనితో మాట్లాడి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి, ఇప్పటికే మనం చూస్తున్నాం దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్లో వీళ్ళు నివసిస్తున్నారు, అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు నరేష్ అండి. మేము ఇక్కడికి ఈ ఏరియాలోకి వచ్చి ఒక 2 ఇయర్స్, దాదాపు 2 ఇయర్స్ దాటింది. సో ఈ డంపింగ్ యార్డ్ ఎన్నిసార్లు మా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడున్న బాచిపల్లి అండ్ నిజాంపేట ఈ స్కూల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. వచ్చిన ప్రతి పొలిటీషియన్ కూడా వచ్చి చూస్తున్నారు, ఇప్పుడు చేపిస్తాం అప్పుడు చేపిస్తాం, చాలా వాళ్ళ చుట్టూ కూడా చాలాసార్లు తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు, ఎవరు కూడా ఖాళీ చేయట్లేదు. ఒక్కొక్కసారి అయితే చెత్త మొత్తం కూడా రోడ్ బ్లాక్ అయిపోతుంది. ఇది రోడ్ అనుకోవాలో చెత్త దారి అనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే ఒక ఉంటుందేమో, ఇప్పుడు వచ్చిన రైనీ సీజన్ చలికాలంలో విపరీతమైన దోమలు, విపరీతమైన ఈగలు ఇవన్నీ వచ్చడం వల్ల ఈ స్మెల్కి కూడా చాలా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. అసలు ఒక్కొక్క టైంలో ఇక్కడ తిరగాలంటే కూడా భయం వేస్తుంది. ఇంకా ఈ విషయం చెప్పుకుంటే మన ఏవైతే వెహికల్స్ వచ్చేపోయే వెహికల్స్ ఉన్నాయో వర్షాకాలంలో అయితే మొత్తం జామ్. ఇక్కడ నుంచి అక్కడికి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు దగ్గర ఒక 5 మినిట్స్లో పోయే దారి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. ఇది ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఇప్పుడు తీసాం అప్పుడు తీసాం, ఇంకా ఖాళీ చేయట్లేదు, అది ఇది అని చెప్పిస్తాను నానా కారణాలు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా క్లియర్ అవ్వట్లేదు అసలు. ఈ డంపింగ్ యార్డ్ అయితే చాలా మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుందండి ఇక్కడైతే. వీలైనంత తొందరగా ఇది క్లియర్ చేస్తేనే మేము ఏదైనా ఆరోగ్యం కానీ ఇంకా మిగతా విషయాలైనా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నమస్తే అండి అందరికీ. లాస్ట్ టైం వచ్చారండి ఒక 1 మంత్ 2 మంత్స్ 1.5 మంత్ ఎంపీ గారు వచ్చారు, మినిస్టర్ గారు
వాళ్ళు అన్నారు 50 డేస్లా లేదంటే 1.5 మంత్లా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు అని చెప్పేసి చెప్పారు. మరి ఇంతవరకు అయితే ఏం లేదు, అది క్లీనింగ్ అనేది లేదు. కనీసం యూజ్ అండ్ త్రో పెట్టినా కొంచెం వర్షాకాలం మాకు యూజ్ ఉంటుండే, అది యూజ్ అండ్ త్రో లేదు. మొత్తం వర్షాలు స్టార్ట్ అయినాయి, స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, దోమలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మొత్తం సుక్క దోమ వస్తుంది. డెంగ్యూ ఇంత ముందుకే డెంగ్యూ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. అటు నిజాంపేటలో చనిపోయారు, ఇక్కడ మా దగ్గర చనిపోయారు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇంతమంది లీడర్స్కి చెప్పాము, ఇంతమంది ఆఖరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము. ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ కానీ టీఆర్ఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కలిసామండి, మేమందరం కలిసాము. అవి మా గ్రూప్లలో ఫొటోస్ వచ్చినాయి, అందరికీ డిస్పోజ్ అయినాయి, ప్రతి ఒక్కరికి తెలిసి మ్యాటరు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేరు? మాకు ఇండ్లు ఇచ్చి ఓకే ఇండ్లు ఇచ్చేసిన మా బాధ్యత అయిపోయింది, వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న ఒకటే చనిపోయినా ఒకటే అని ఏమన్నా ఆలోచిస్తున్నారా? మరి ఇది దేనికి, ఎందుకోసం? మరి ఇప్పుడు ఒకటండి, పోయి ఇప్పుడు మాకు ఇల్లు లేక పేదోళ్ళం అని చెప్పేసి మాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసినారు, అంత ఎంక్వైరీ చేసే కదా ఇచ్చినారు. మరి అలాంటి అంత ఎంక్వైరీ చేసి మా గురించి తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ ఉంచిన చాలా థ్యాంక్స్ చెప్తా దానికి నేను. బట్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పడేస్తే మా హెల్త్ ఏమవుతుంది? పోనీ ఇక్కడ హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు, వెళ్ళాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలి. మాకు తినడానికి కష్టంగా ఉండడానికి ఏదో ఒక ఇల్లు వచ్చింది, మేము ఉందామని వచ్చినాము. మా ప్రాణానికి వాల్యూ లేదు, మా లైఫ్కి వాల్యూ లేదు, మా పిల్లల చదువులకి వాల్యూ లేదు, ఒక అంగన్వాడీ లేదు, ఒక మెడికల్ షాప్ లేదు, ఏది లేదు ఇక్కడ. సరే ఏది లేకున్నా కనీసం మా ఇంట్లో మేము పడి ఉందామంటే డంపింగ్ యార్డ్ పెద్ద ప్రాబ్లం. వచ్చేది వర్షాకాలం అండి, మేము చెప్తున్నాము వచ్చేది వర్షాకాలము. ఎంతమంది ప్రాణాలు పోతాయో అవి మేము లెక్క పెట్టలేము. డెంగ్యూ వస్తుంది, వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి మేము చెకప్లు చేయించుకొని టెస్టులు చేయించుకొని మెడిసిన్ తెచ్చుకొని వాడే అంత స్తోమత అయితే మాకు లేదు. మరి దీని గురించి ఇంకెన్ని రోజులు? ఏదో ఎవరో ఒకరు వస్తారు వచ్చి ఏదో చెప్తారు, ఫొటోస్ తీసుకుంటారు, వచ్చే రోజు ఒకరు ఏదో హంగామా చేసేస్తారు, అయిపోతుంది. అది ఆ రోజుకు మాత్రమే పర్మిట్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత దాని గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. మరి ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజుల వరకు మేము భరించుకుంటూ ఉండాలి? ఎన్ని రోజుల వరకు మేము ఆలోచించుకుండాలి? మా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎన్ని రోజులు బతకాలి? ఇప్పుడు నిలకండి మన ఒక్క నిమిషం ఇక్కడ. ఇప్పుడు ఈ మా అన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు అనమాట. వీళ్ళు మమ్మల్ని చాలా దిక్కులో తీసుకెళ్ళినారు, చాలా మంది కంప్లైంట్స్ ఇప్పించినాము, చాలా కలెక్టర్ గారిది ఇప్పుడు అన్న కొంచెం ఇక్కడ పలుకుబడి తను చేసేంత వరకు తను చేశారు, అందరితో మాట్లాడారు. ఇంకా మేము ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని బతిలాడుకోవాలి, ఏం చేసుకోవాలి? మాకు డంపింగ్ యార్డ్ నుండి విముక్తి ఎప్పుడు జరుగుతుంది? పోనీ అందరం చచ్చిపోయినాక తీసేస్తారా? చెప్పండి, పర్వాలేదు, రోడ్డు మీద చచ్చిపోమడానికి కూడా రెడీ, కనీసం మా పిల్లలన్నా బ్రతుకుతారు. దాని గురించి అన్న మేము ఎదురు చూస్తున్నాం. దీనికి దాదాపు ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. ఈజీగా 1500 ఎంత 1050 కదా, 1050. మళ్ళీ నిజాంపేట ఇది మొత్తం కలిపి 1500కి ఎక్కువ ఉంటుందండి, తక్కువేం లేదు. 1500 ఇంటికి మనం నలుగురం వేసుకున్నా చూడండి ఎంతమంది. చిన్న ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అమ్మాయి నిజాంపేటలో డెంగ్యూ వచ్చి వైరల్ ఫీవర్ వల్ల తను స్పాట్ డెత్, అక్కడ వాళ్ళు చూపించుకునే సిచ్యువేషన్లో కూడా లేరు, మా దగ్గర కూడా చనిపోయినారు. మరి మాకు కనీసం మా ప్రాణాల కన్నా విలువ ఇవ్వండి సార్, ఎవరైనా మీకు దండం పెట్టి అడుగుతున్నాం. కనీసం ఆ డంపింగ్ యార్డ్ తీసేయండి, మాకు మినిమం వేరే వసతులు ఏమన్నా లేకున్నా కొంచెం అడ్జస్ట్ అయ్యి బతకగలుగుతామేమో, కానీ డంపింగ్ యార్డ్ వల్ల కానీ ఆ వచ్చే వాసన వర్షాకాలంలో మమ్మల్ని బతకనివ్వవు. దండం పెట్టి అడుగుతున్నాము, మాకు డంపింగ్ యార్డ్ తీసేయాలి నుండి. ఇంకా మేము ఎవరి దగ్గరికి పోయే ఓపిక కూడా లేదు, ఎంతమందిని కలవాలి? సీఎం దగ్గరికి పోయే స్తోమత అయితే మాకు లేదు, మేము అంత పెద్దోళ్ళం కాదు, గేట్ దగ్గరనే మమ్మల్ని నెట్టేస్తారు. కానీ కనీసం ఈ మాట అన్న సార్ దగ్గరికి చేరేలా చూడండి ప్లీజ్. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయామండి, కలెక్టర్ ఆఫీస్లో ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాము. అండ్ కమిషనర్ దగ్గర పోయి కూడా 10 సార్లు ఇచ్చాము. అండ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళాము. మొన్న వచ్చినప్పుడు కూడా కలెక్టర్ దగ్గర ఇక్కడ మినిస్టర్ వచ్చాడు, ఇది 30 డేస్ లోపల తీసేయాలని చెప్పాడు. దీనివల్ల చాలామంది వైరల్ ఫీవర్లు వచ్చి చనిపోతున్నారు. చాలామంది ఏమవుతుందంటే ఈ స్మెల్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ కూడా కలుషితం అయిపోతుంది, కింద ఉన్న భూగర్భాల జలాలు కూడా కలుషితం అయిపోతున్నది. ఇంకోటి అంటే ఎక్కడి నుంచో అంత కుక్కలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల ఆ కుక్కలన్నీ ఇక్కడ జమ అయిపోయి, మొన్న లాస్ట్ టైం ఇక్కడ 4th బ్లాక్లో ఉన్న చిన్న బాబును ఈ మొత్తం చేయి కట్ చేయడము, కన్నుబట్టి లాగేయడం, మొత్తం అలాంటి పిచ్చి కుక్కలు కూడా తయారైపోయినాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆల్రెడీ మేము లాస్ట్ టైం కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం అయింది, కలెక్టర్ తీసుకుపోయడం అయింది, మినిస్టర్ దగ్గర తీసుకుపోయినాము, ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినాము. అయితే మొన్న మన మినిస్టర్ వచ్చాడు, మినిస్టర్ వచ్చినప్పుడు చెప్తే ఈ 30 డేస్ లోపల ఇది తీసేయాలి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే పక్కనే
గురుకుల స్కూల్ స్టార్ట్ ఇదైంది కాబట్టి 30 డేస్లో తీసేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇంతవరకు అయితే దాని మీద అయితే 22 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి చర్యలు లేవు. కమిషనర్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న కమిషనర్ షబీరాలు అయితే అసలు పట్టించుకోవట్లేదు. ఆయన మరి ఆయన ఒక మినిస్టర్ మాట పట్టించుకోవట్లేదు, ఎవరు కలెక్టర్ మాట పట్టించుకోవట్లేదు. మరి ఎందుకో తెలుస్తలేదు. ఇక్కడ ఉన్న జనాలు ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు. కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పబ్లిక్ అసలు అవసరాలు కూడా గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఇంత ఇదవుతున్నా కానీ, ఇంత జనాభా ఉంది, వీళ్ళ స్మెల్తో ఇంత ఇదైపోతున్నారు. కానీ అసలు ఇంత ఇక్కడ వచ్చి కనీసం చూసే పరిస్థితి కూడా లేదు. గత మాకు 2 years నుంచి 3 years నుంచి ఇక్కడ మాకు డబుల్ బెడ్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి మాకు ఇదే ఈ డంపింగ్ యార్డ్ అధికారులు వస్తుంటారు, పోతుంటారు, చేపిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం. కమిషనర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా రెస్పాన్స్ లేదు, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినా రెస్పాన్స్ లేదు. మేము ఇక్కడ చాలా రోగాలతోటి, పిల్లలతో, డెంగ్యూలతో చాలా బాధపడుతున్నాం. అయినా ఎవ్వరు మాకు పట్టించడం లేరు. ఏనాడు వస్తున్నాము, మీడియా వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వచ్చి ఎన్ని వీడియోలు పెట్టినా చేసినా కానీ ఎవ్వరు స్పందించడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరు మాకు చిన్న వస్తారు పోతారు. మీరు అధికారులు దేనికోసం ఎందుకుంటలేరు అంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమని చెప్పండి. మాకు దుర్వాసన వస్తుంది, మాకు డెంగ్యూ వస్తుంది, చిన్న చిన్న పిల్లలు రోగాలను పడిపోతున్నారు. కానీ అధికారులు మీరు ఉండకపోతే మీరు సీజ్ చేస్తా అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎలాంటి సౌకర్యం లేదు. ఒక బస్సు ఉండదు, ఏది ఉండదు. అయినా మేము అడ్జస్ట్ చేసి ఉంటున్నాం. దేనికోసం? దానికి మించింది ఇక్కడ ఏంది డంపింగ్ యార్డ్. ఆ స్మెల్ గురించి చాలా మంది, కొంతమంది అయితే మొన్న 8th బ్లాక్లో ఒక పర్సన్ దానివల్లనే మరణించడం జరిగింది. సో దయచేసి చెప్తున్నా అండి, కానీ అధికారులు ఎవరైనా ఉన్నా, ప్రజాప్రతినిధులు ఉన్నా దాని మీద చర్య తీసుకొని డంపింగ్ యార్డ్ త్వరలో అక్కడి నుంచి తొలగించాలని చెప్పి మేము మా రిక్వెస్ట్ ఇది. మాకు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల అధికారులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏం చేసినా, ఎన్నిసార్లు తిరిగినా చేసినా కానీ ఏ ఒక్క మానవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిండ్రు. మాకు ఎలాంటి సౌకర్యాలు లేదు. ఓ బస్సు అన్నారు, బస్సు లేదు. అధికారులు వస్తారు, స్ట్రీట్ లైట్ వేపిస్తాము, స్పీడ్ బ్రేకర్లు వేపిస్తాము, అవన్నీ చెప్తారు. కానీ ఎన్నోసార్లు మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాము, కమిషనర్ దగ్గర కంప్లైంట్, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఎవరు రావడం జరగట్లేదు. దయచేసి మీ అందరికీ మీడియా తరఫున ఒకటే రిక్వెస్ట్ సార్, దయచేసి మాకు ఆ డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి మా రిక్వెస్ట్. వర్షాకాలము మొన్న నైట్కు మేము వస్తుంటే ట్రాక్టర్లు ఎక్కిస్తున్నారు మా మీదకి. ఎందుకు అక్కడ వేస్తున్నారు, చెత్త ఎందుకు వేస్తున్నారు, ట్రాక్టర్లు ఎక్కిస్తున్నారు మా మీదకి. అలా అప్పుడు లారీలతో వేస్తున్నారు. వచ్చిన అధికారులు వచ్చి చెప్పిపోతారు, నెక్స్ట్ ఇప్పుడు తీస్తున్నామని చెప్పేసి. కానీ ఏది జరగదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు చెప్పిన రోజుల్లే అప్పటి వరకే చేస్తారు. ఈ వర్షాకాలం వెళ్ళాలంటే బండిలో స్కిట్ అయి పడుతున్నారు. మేము డ్యూటీలకి వెళ్ళినా భయం పడుతుంది. నైట్ డ్యూటీ చేసి వస్తుంటాం. నైట్ డ్యూటీ మొత్తం లారీ లైన్లు రోడ్డు మీద వేస్తారు. మళ్ళీ మార్నింగ్ చూసే వరకు యథావిధిగా అలాగే ఉంటుంది. వర్షాకాలం చిన్నపిల్లలకు రోగాలు వచ్చి పడుతుంది. దగ్గరనే ఆ స్మెల్ అంతా మాకే వస్తుంది. దయచేసి అప్పుడు పోయిన సంవత్సరం 3 పెద్దోళ్ళు 2 పిల్లలు చనిపోవడం జరిగింది, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులతోని. తర్వాత దానివల్ల అక్కడ రోడ్డు పోయేటప్పుడు స్కిట్ అయ్యి ఎంతోమంది చాలా యాక్సిడెంట్లు అయినాయి. అన్ని కార్యక్రమం అన్నీ అదే జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు ఎవరు. మేము హాస్టల్ కూడా రాకపోవడం కారణం ఏంటంటే ఆ డంపింగ్ యార్డ్ చూసాం. ఆ డంపింగ్ యార్డ్ అలా ఉండడం వల్ల మేము అడ్జస్ట్ అవుతున్నాం. అదే వాళ్ళు అధికారులే ఒక్కరోజు ఇక్కడ స్టే చేయమని చెప్పండి. మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి. మేము ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇక్కడ మాకు తెలిసి ఉంటున్నాం కాబట్టి. గవర్నమెంట్ వాళ్ళు మీరు ఉండకపోతే మీ ఇల్లు సీజ్ చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే మేము అక్కడ వెళ్ళాలంటే బురద ఉంటుంది మొత్తం, అదంతా మొత్తము దోమలు, ఈగలు, ఆ స్మెల్ భరించలేక మేము ఇంట్లో వారం రోజుల్లో 2-3 days జ్వరాలతోటి అడ్డుపడుతున్నాం ఆ డంపింగ్ యార్డ్ వల్ల. ఎవరు వచ్చినా కానీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎందుకు తీసుకోవట్లేరు? దీన్ని తీసేస్తాము. మేము వెళ్ళి కరెక్ట్ అక్కడ సూపర్వైజర్ అంటే సార్ అయిపోతుంది, కమిషనర్ దగ్గర పోతున్నాము, 2 రోజుల్లో అయిపోతుందని చెప్తారు. వాళ్ళకి మళ్ళీ కమిషన్లు వస్తున్నాయా, ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. మళ్ళీ దయచేసి వర్షాకాలంలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే డంపింగ్ యార్డ్కి ఇమీడియట్గా మీడియా తరఫున చెప్తున్నాను, అది తీసేయాలని చెప్పి పై అధికారులకు ప్రతి ఒక్కరికి మా రిక్వెస్ట్. మేము ఇక్కడ ఉన్నామని చెప్తాను, ఉండకపోతేనేమో ఇల్లు సీజ్ చేస్తా అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎట్లా ఉంటాము? మీకు అధికారులకు మీకు చెప్తున్నా ఒకటే, మీరు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఇంట్లో ఇక్కడ ఉండకపోతే మీ పట్టాలు రద్దు చేస్తాం. మేము వచ్చి ఈ దుర్వాసనలో ఉండాలి ఇక్కడ. మీరు వచ్చి సార్ మీరు వచ్చి ఒక 2 days ఉండండి, మా బాధ మీకు తెలుస్తుంది. ఇలాంటి దుర్వాసనలా మీరు ఏసీ రూమ్లో ఉంటారు, ఎక్కడో చూస్తుంటారు, మా బాధ మీకు తెలియదు. మీరు వచ్చి ఒక 2 days ఇక్కడ స్టే చేసి చూడండి, మా ప్రాబ్లమ్స్ ఏందో మీకు తెలుస్తుంది. మీకు తెలియదు, ఉండకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు, మీ ఇల్లు పట్టాలు క్యాన్సిల్ చేసేస్తాము, మీరు ఉండకపోతే ఇది చేసేస్తామని మాకు బెదిరిస్తారు, భయభ్రాంతులు చేసి ఎక్కడో దూరం నుంచి 30-40 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నాం. ఇక్కడ సౌకర్యాలు లేవు, మాకు తిండి లేకున్నా కానీ కూలినాలు చేసుకుని బతుకుతున్నాం. అలాంటి దుర్వాసనలో మేము ఉంటున్నామంటే దేనికోసం? మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చారు కాబట్టి. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు చుట్టుపక్కల మాకు ప్రాంతం నీట్గా ఉండాలి కదా. కనిపిస్తుంది కదా మేడం, ఎంత గ్రీన్ అండ్ క్లీన్, చాలా నీట్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ మీకు,
ఎంత అంటే చాలా క్లీన్ అండ్ గ్రీన్. మా డబుల్ బెడ్రూమ్ దగ్గర ఎంత నీట్గా ఉందంటే ఒక్కసారి చూడండి సార్. మీకు వీలు కాకపోతే మీ కింద ఉన్న అధికారులు ఒకసారి పంపించండి. మా పరిస్థితి మీకు తెలుస్తుంది. ఇక్కడ పేదోడి సొంతింటి కల నెరవేరిందన్న ఒక ఏమంటారు ఒక ఆశ తప్ప ఇంకేమీ లేదు అసలు. నైట్ పూట మొత్తం దోమలు, చిన్నపిల్లలకు జలుబులు, జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు, ఇంకా చలికాలము, వర్షాకాలం ఫుల్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెళ్ళనికి పోనీకి రానికి కూడా రోడ్డు పైన మొత్తం చెత్త పడేస్తుర్రు. తీస్తామంటారు. మళ్ళీ పక్కనే ఇక్కడ ఫస్ట్ బ్లాక్ పక్కన డంపింగ్ యార్డ్ పెడతామంటారు. తీస్తామంటారు, తీయట్లేదు. అసలు గుడి దాకా చెత్త వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. అసలు పోనీకి రానికే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనకు చూసుకోవచ్చు. ఆ డంపింగ్ యార్డ్ అన్నది ముందు నుంచే ఉంది కదా, మరి వచ్చి ఈ నెలలో క్లియర్ చేస్తామని అన్నారు. ఆల్రెడీ 9వ తేదీ కూడా వచ్చేస్తుంది, మరి పట్టించుకోవడం లేదు కదా. దీని గురించి మళ్ళీ మీరు ఏం మాట్లాడడం కానీ దాన్ని తీసుకెళ్ళడం కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ ఏం చేయలేదు? చాలాసార్లు వచ్చి రేపు తీస్తాము, 1 మంత్ పడుతుంది, 2 మంత్స్ పడుతుంది అని చెప్తుర్రు. చెప్పడం మట్టికి అధికారులు, చేయడం మాత్రం లేదు. చెప్పడం మాత్రమే, చేతలు మాత్రం ఏమీ లేవు. కానీ ఏమంటారు 1 మంత్ 2 మంత్ అని టైం పెడుతుర్రు. కానీ మళ్ళీ చెత్త వేస్తుర్రు, అట్లే మళ్ళీ తీయడం లేదు. స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. అసలు డీమార్ట్ పోవాలన్నా, ఎటైనా రోడ్డు పైకి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా స్మెల్తో అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలకైతే చాలా జ్వరాలు, జలుబు అవన్నీ అవుతున్నాయి. అసలు పేరుకే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేము దగ్గర 20 మంత్స్ అవుతుంది, అయిపోయింది కూడా. మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. మేము ఇక్కడ ఉన్న మాకు ఇల్లు వచ్చిందన్న సంతోషం కంటే ఇక్కడ రోగాల బారిన పడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం ఇగో బాడీ ఇన్ఫెక్షన్స్ అయ్యి దోమలతోని ఇగో మొత్తం బాడీ ఇన్ఫెక్షన్స్ అయ్యి జ్వరాలు, రోగాలు, మొత్తం బాడీ ఇన్ఫెక్షన్స్, మొత్తం చాలామందికి బాడీ ఇన్ఫెక్షన్స్ అయిపోయాయి మేడం. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కూడా ఇప్పటికీ 3 times 4 times 3 సార్లు 4 సార్లు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు. చేస్తాం అంటున్నారు. అది ఎక్కడ వేసింది గొంగడ అక్కడే ఉంటుంది. అందరికీ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేది బాగా జబ్బులు వస్తున్నాయి. కొంచెం వర్షం పడిందంటే బండ్లు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. పడిపోతున్నారు, కింద పడి దెబ్బలు తాకడము, నెత్తిలు పగలడము అట్లా కూడా జరుగుతుంది. మొత్తం రోడ్డు పైకే వేసేస్తున్నారు డంపింగ్ యార్డ్ నుంచి చెత్త. ఆ వాసనకు భరించుకోలేకపోతున్నాము. గవర్నమెంట్ ఏమో ఏం స్పందించట్లేదు. మరి ఇక్కడ ఉన్న జనాలము ఏం కావాలో ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి. మరి ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ అండ్ స్కూల్ అనేది మీ పక్కనే పెట్టుకొని మీ ఇంట్లో పిల్లల్ని కూడా చదువుకు పంపించలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మరి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ? మరి అదే కదా మేడం, మాకు కూడా అర్థం కావట్లేదు. ఆ గవర్నమెంట్కు 3 సార్లు 4 సార్లు తీసుకెళ్ళాం గవర్నమెంట్ దృష్టికి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కలెక్టరేట్ దగ్గరికి మొత్తం ప్రజాపాలన దగ్గర దాకా కూడా వెళ్ళినాం మేడం. అక్కడ వరకు వెళ్ళినా కూడా ఇంతవరకు కూడా ఏం స్పందించట్లేరు. మరి పిల్లల బతుకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఇంకా ఎన్ని రోగాల పాలవుతామో అర్థం కావట్లేదు మేడం. మాకు ఇక్కడ అడిగాము, చేపిస్తాము అని అంటున్నారు కానీ ఏది చేపించట్లేదు. ఒక శ్మశాన వాటిక లేదు, ఇక్కడ బస్సు సౌకర్యం లేదు టైంకి. ఒక్కసారి వస్తుంది, అది టైం సెట్టింగ్గా లేదు దానికి. బస్తీ దవాఖానా అనే ఏర్పాటు లేదు. ఒకటి ఏదన్నా అర్ధరాత్రి ఏదన్నా వచ్చినా కూడా అక్కడే ఉండాలి వాడు తప్ప ఇక ఎక్కడ వెళ్ళడానికి కూడా లేదు మేడం. మేము బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నుండి మాట్లాడుతున్నామండి. మాకు వచ్చేసి ఇక్కడ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. వర్షం వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది స్మెల్ రావడము, దోమలు రావడము, పిల్లలకి వైరల్ ఫీవర్స్ రావడము, డెంగ్యూ లాంటివి రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 3 members డెంగ్యూ వల్ల చనిపోయారు ఇక్కడ. సో ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర గవర్నమెంట్ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మొత్తము షిఫ్ట్ చేస్తామన్నారు. లాస్ట్ ఇయర్ మాట్లాడినప్పుడే షిఫ్ట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కొంచెం కూడా అది షిఫ్ట్ చేయడం కాదు కదా, ఇంకా మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. అది కొంచెం గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. చాలా సార్లు తీసుకెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాము, ప్రజావానికి చాలా వరకు చేశాము. కానీ ఎక్కడి నుంచి అయినా కూడా మేము మాట్లాడుతున్నాం, మేము వెళ్తున్నాం, చేస్తున్నాం, కానీ అక్కడి నుంచి అయితే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 2 monthsలో చేస్తాము, 1 monthలో చేస్తాము అంత అన్నారు. బట్ అక్కడి వరకు క్లీన్ చేపిస్తారు. అప్పటి మందము మేము కంప్లైంట్ ఇచ్చినాక జస్ట్ ఒక 1 week వరకు క్లీన్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అదే వస్తుంది. మంత్రి గారు వచ్చిన తర్వాత కొంచెం రోడ్డు క్లీన్ ఉంది అంతే. అది సగం వరకు రోడ్డు మొత్తం సగం వరకు ఉండేది. ఇప్పుడు రోడ్డు క్లీన్గా ఉంది. డంపింగ్ యార్డ్ మాత్రం అలాగే ఉంది. మళ్ళీ సేమ్ స్మెల్ రావడం, వర్షం పడ్డప్పుడైతే అసలు ఇక్కడ ఉండలేం, ఫుల్ స్మెల్. అసలు ఆ స్మెల్కి అసలు ఉండలేము, అక్కడ నుంచి నడవలేము కూడా. ఆ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయాలని చాలా ఇప్పుడు 2 years నుంచి మేము అసలు ఎక్కడికి తిరగండి అంటూ లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఎంపీ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము,
చాలా చోట్లకి వెళ్ళాము కానీ ఎక్కడి నుండి రెస్పాండ్ లేదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి అందరికీ. నా పేరు శోభారాణి, బాచుపల్లి నుంచి మాట్లాడుతున్నాం, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ నుంచి. సో మా సమస్య ఏంటంటే ఇక్కడ వేల సంఖ్యలో ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. మాకు వచ్చేసి 8 బ్లాక్స్ వరకు ఉన్నాయి, పక్కనే నిజాంపేట్లో 18 బ్లాక్స్ వరకు ఉన్నాయి. అంటే వేల సంఖ్యలో ఉన్నారనమాట ప్రజలందరూ కూడా. ఇక్కడ ఏంటంటే మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డంపింగ్ యార్డ్ ఏంటంటే మేము చెప్పినప్పుడు మేము ఇక్కడ ధర్నా చేసినాము, పెద్దల సమక్షంలో చాలామంది మినిస్టర్ అయ్యుండొచ్చు, ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కరి దాకా కూడా వెళ్ళినాము, ధర్నా చేసినాము. అయినా కూడా ఏం స్పందించట్లేదు పైన వాళ్ళు. కొద్దిగా దయచేసి ఎవరైనా కూడా యాక్షన్ తీసుకొని కొంచెం త్వరలో అతి త్వరలో కొద్దిగా యాక్షన్ తీసుకొని డంపింగ్ యార్డ్ తీసేయాలని మీకు మనవి చేస్తున్నానండి. మా అందరి తరఫు నుంచి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్షం వస్తే మాకు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. దోమలు రావడము, చాలా రోగాలు రావడము, ఎట్లా అంటే టైఫాయిడ్ వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు, మాకు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ జ్వరం వస్తుంది అంటే కూడా చెప్పుకోలేకపోతున్నారు అనమాట. ఈరోజు చూస్తే ఇప్పుడు వర్షం ఒకటి వస్తుంది, పెండ్లి కూడా ఉంది. ఇప్పుడు పెండ్లి అంటే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంటే కూడా చాలా కష్టమైపోతుంది. చూసే వాళ్ళు కూడా ఇంత పక్కనే ఉంది, ఇన్ని వేల సంఖ్యలో మంది ప్రజలు ఇంతమంది ఉన్నారు, అయినా కూడా ఇంతమంది పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను దయచేసి మీకు ఒకటే ప్రార్థిస్తున్నాను, పైన వాళ్ళకి, అధికారులు ఉన్న వాళ్ళకి త్వరగా స్పందించి మా యొక్క వినపం ఏంటంటే తొందరలో డంపింగ్ యార్డ్ తీసేయాలని కోరుకుంటున్నానండి.